అంటే అన్ని రకాల అనుమతులు మనకున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇన్కార్పొరేషన్, భారతదేశంలో దీన్ని వోల్టన్ మెగాట్రెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గా ఇన్కార్పొరేషన్ చేయబడింది. ఇది ఈ సర్టిఫికేట్. అదేవిధంగా విదేశాల నుండి ఇప్పటి వరకు ప్రోడక్ట్ మలేషియా నుండి ఇండియాకి వస్తుంది కాబట్టి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ మనకు ఉండాలి. ఆ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్. అదేవిధంగా ఫసై సర్టిఫికేట్. ఈ యొక్క ఉత్పత్తులు నల్ల అల్లం సారంతో తయారైనటువంటి ఉత్పత్తి. దీన్ని తీసుకోవడం వల్ల ఎవరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి రావు. ఇది కేవలం ఆహారం మాత్రమేనని భారత ప్రభుత్వం వారే స్వయానా దీనికి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఎవరిస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఫుడ్ అండ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తారు. లోకల్ గా మనం ఒక హోటల్లో పోతే కూడా ఫుడ్ లైసెన్స్ ఒకటి ఉంటుంది. అది ఇది ఒకటే కాదు, అదేంటంటే లోకల్ ఆఫీసర్స్ ఇస్తారు. ఇదేంటి, మలేషియాలో తయారై ఈ ఉత్పత్తి ఎయిర్పోర్ట్ ద్వారా కానీ పోర్ట్ ద్వారా కానీ మనకు వస్తుంది. ఎయిర్పోర్ట్ లోకి వచ్చిన వెంటనే ఇమిగ్రేషన్ మనకున్నటువంటి కస్టమ్స్ వాళ్ళు, అదేవిధంగా మన ఫసై ఫుడ్ అండ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వస్తారు. వచ్చి 6 ల్యాబులకి ప్రోడక్ట్లు పంపించేస్తారు. పంపించి అందులో ఏమైనా వాళ్ళు ఆ రోజు పర్మిషన్ తీసుకున్నప్పుడు ఫుడ్ సప్లిమెంట్ అని తీసుకున్నారు. ఈ రోజు దాంట్లో డ్రగ్స్ పంపించవచ్చు, మరొకటి రావచ్చు. ఏ విదేశీ ప్రోడక్ట్ అయినా భారతదేశంలో అడుగు పెట్టిన వెంటనే మినిమం వీళ్ళు 6 ల్యాబులకి వాళ్ళు 6 ల్యాబులు పంపిస్తారు. పంపించాక ఆ రిపోర్ట్స్ రావడానికి 2 వీక్స్ పడుతుంది. అందుకే ఎప్పుడు ప్రోడక్ట్ వచ్చినా 3 వీక్స్ తర్వాత అన్ని పర్ఫెక్ట్ ఉంటే ప్రోడక్ట్ ఎయిర్పోర్ట్ లో నుంచి బయటకు వస్తుంది. లేదంటే అంటే ఆయా దేశాలకు పంపించేస్తారు. ఆ రకంగా ఈ యొక్క ఉత్పత్తులకి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంది. మీరు ఎవరికి ఇచ్చినా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదని భారత ప్రభుత్వం వారే ధృవీకరించడం జరిగింది. కాబట్టి మీరు ఎవరికి ఇచ్చినా ఏ ప్రాబ్లం అయినా గవర్నమెంటే తప్పైతుంది, మనది కాదు. ఎందుకంటే వారు ధృవీకరిస్తేనే మనం అమ్ముతాం. అదొకటి. తర్వాత అదేవిధంగా జిఎస్టి, చట్టబద్ధంగా జిఎస్టి పే చేస్తా ఉన్నాం. అదేవిధంగా పాన్ కార్డు ఉంది, ఐఎస్ఓ సర్టిఫికేట్, అన్ని రకాల అనుమతులతో ఈరోజు భారతదేశంలో ఈ సంస్థ ముందుకెళ్తా ఉంది. సో మీకు అప్రూవల్స్ విషయంలో ఎలాంటి డోకా లేదు, అన్ని అనుమతులు ఉన్నాయి. వీరి ఆధ్వర్యంలో ఇవాళ మిస్టర్ బాలం దామోదరం గారు సిఐడిఓ చీఫ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఆఫీసర్, అదేవిధంగా సిఇఓ ఫర్ మలేషియాలో సిఇఓగా వ్యవహరిస్తా ఉన్నారు. అదే వ్యక్తి ఈరోజు భారతదేశానికి కూడా సిఇఓగా ఉన్నారు. వీరు భారత సంతతికి చెందినటువంటి వారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచే వాళ్ళ తల్లిదండ్రులు మలేషియాకు వలస వెళ్ళారు. అక్కడ ఆయన ఎదిగి ఈరోజు సిఇఓ గాను ఇండియాకి ఇన్ఛార్జ్ గాను వ్యవహరిస్తా ఉన్నారు. సో వారి ఆధ్వర్యంలో మనకి భారతదేశంలో 3 రకాల ఉత్పత్తుల్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఎన్ని రకాల ఉత్పత్తులు ఉన్నాయండి? 3 రకాల ఉత్పత్తులు మనకు ఉన్నాయి. ఇందులో 2 కూడా నల్లాలం సారంతో తయారయ్యాయి, ఒకటి మాత్రం గ్రీన్ టీ. సో ముందుగా ఒక్కొక్కటిగా మనం చూద్దాం. VR4 అంటే V అంటే వోల్టన్ అని, R4 అంటే R 4 విధాలుగా పనిచేస్తుందని దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. ఈ VR4 అనేది సర్వవ్యాధి నివారణగా పనిచేస్తుంది. ఏంటంటే సర్వవ్యాధి నివారణగా పనిచేస్తుంది. సో అదే విధంగా V-Protein, ఇది వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్. బరువు తగ్గాలన్నా బరువు పెరగాలన్నా దీన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో అదే విధంగా VCG అంటే ఇది గ్రీన్ టీ. ఈ 3 ఉత్పత్తుల గురించి మనం తెలుసుకున్నాం. ఇవాళ ప్రపంచంలోనే బ్లాక్ జింజర్ ఉత్పత్తులకి రారాజుగా ఉన్నటువంటి సంస్థే వోల్టన్ ఇంటర్నేషనల్. మరి ఇదేంటి అనేది ఒకసారిగా చూద్దాం. బ్లాక్ జింజర్ మనందరం సాధారణ భాషలో నల్ల అల్లం అంటాం, కానీ డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ దీన్ని బ్లాక్ జింజర్ అని పిలవరు. దీని యొక్క బొటానికల్ నేమ్ తో పిలుస్తారు. ఏంటి బొటానికల్ నేమ్ అంటే ఎంఫీరియా పర్విఫ్లోరా. ఎంఫీరియా పర్విఫ్లోరా. సో ఈ ఎంఫీరియా పర్విఫ్లోరా అనేది బొటానికల్ నేమ్. ఇది పండినప్పుడు పర్పుల్ కలర్ లో ఉంటుంది, ఎండితే బ్లాక్ లో మారుతుంది. అందుకే దీన్ని బ్లాక్ జింజర్ అని మనం. సో
సో మన ఇంట్లో వాడే అల్లానికి దీనికి ఒక 100 రెట్లు తేడా ఉంది. దీనికి దానికి ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూ. ఇది థాయిలాండ్ లోని కులెన్ మౌంటైన్ పర్వత ప్రాంతంలో పండుతుందండి. ఆ యొక్క pH 7.5 ఉండాలి. సో వాటర్ కానీ ఆ వాటర్ లో pH లెవెల్స్ అంతే ఉండాలి. ఆ సాయిల్ ఆ ఇది ఉండడం వల్లే దానిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ థాయిలాండ్ లో కూడా అన్ని చోట్ల పండేది కాదు, కులెన్ పర్వత ప్రాంతాల్లో పండేది మాత్రమే నంబర్ 1 గ్రేడ్. ఇది థాయిలాండ్ లో పండుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దీన్ని థాయ్ జిన్సింగ్ అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఏమంటారండి? థాయ్ జిన్సింగ్. అదే విధంగా థాయిలాండ్ లో కరాచీ తమ్మని, కొన్ని ప్రాంతాల్లో మలేషియాలో హలియా హితమని ఈ రకంగా కూడా పిలవడం జరుగుతుంది. దీని యొక్క బొటానికల్ నేమ్ ఎంఫీరియా పర్విఫ్లోరా. గత 1000 సంవత్సరాల నుండి థాయిలాండ్ దేశంలో సాంప్రదాయ మెడిసిన్ గా వారు తీసుకుంటారు. సో దీని మీద 1975 లో కొంతమంది డాక్టర్లు సైంటిస్టులు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి వారు ఆలోచన చేశారు, అసలు ఏంటి ఈ ప్రాంతంలో కులెన్ మౌంటైన్ పర్వత ప్రాంతాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎవరికి హార్ట్ అటాక్స్ తక్కువ ఉంది, క్యాన్సర్లు లేవు, 200 ఏళ్ళు జీవిస్తా ఉన్నారు, ఏంటి వీళ్ళ యొక్క రహస్యం అని చెప్పి ముందుగా అక్కడికి వెళ్ళి సైంటిస్టులు పరిశోధనలు చేశారు. వాళ్ళని అడిగారు, ఏమండి ఎందుకని మీరు ఏం తింటున్నారో, ఎందుకు వాళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉన్నారని అడిగినప్పుడు వాళ్ళు వారంలో ఒకసారి మేము నల్లలో సారం తీసుకుంటున్నామని చెప్పారు. అప్పుడు స్టార్ట్ అయింది రీసెర్చ్. అక్కడి నుండి రీసెర్చ్ మొదలెట్టారు. 1976 నుంచి 2024 వరకు 664 రీసెర్చ్ పేపర్స్ ఇప్పటి వరకు నల్ల అల్లం మీద రీసెర్చ్ జరిగింది. ఈ నల్లలో సారం ద్వారా మన బ్రెయిన్ ఏ విధంగా పనిచేస్తుంది, హార్ట్ మీద ఎట్లా పనిచేస్తుంది, రక్త ప్రసరణ వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరుస్తుంది, అనేక రుగ్మతల నుంచి ఇన్ఫ్లమేషన్ నుంచి ఎట్లా తగ్గిస్తుంది, వీటన్నిటి మీద 664 పరిశోధనలు ఉన్న ఏకైక దుంప ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది నల్లలు. సో అటువంటి నల్లలని సంబంధించి మన కంపెనీ యొక్క ఓనర్ గుర్తించి దీని మీద పేటెంట్ రైట్స్ తీసుకున్నాడు ముందుగానే. సో 2.26% తో దీన్ని తీసుకొని మన ముందుకు తీసుకోవచ్చు. సో దీనికి పేటెంట్ తీసుకుని ఇట్స్ ఓకే. సో వాళ్ళు ఓకే ఆ రూమ్ లో కూర్చోబెట్టుకున్నాం, ఆ రూమ్ లో కూర్చోబెట్టి సరిపోతుంది. సో చూడండి, వాళ్ళు పేటెంట్ రైట్స్ తీసుకొని ఈ యొక్క ఉత్పత్తిని ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ సింగిల్ ప్రోడక్ట్ తో స్టార్ట్ అయింది మన సంస్థ. ఒక్క VR4 అనే సిగ్నేచర్ ప్రోడక్ట్ తో స్టార్ట్ అయ్యి మలేషియా, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, థాయిలాండ్ ఒక్కొక్క దేశానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు 1.5 year నుంచి మరొక ప్రోడక్ట్ పెంచారు. అంటే ఒక్క ప్రోడక్ట్ తో ఇన్ని దేశాల్లో ఈ కంపెనీ ముందుకెళ్ళిందంటే ఆ యొక్క ఉత్పత్తి ఏ స్థాయిలో ఉంటుందో, దాని యొక్క నాణ్యత ఎంత మందికి ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచించండి. మరి అటువంటి సిగ్నేచర్ ప్రోడక్ట్ యొక్క బ్రాండ్ నేమ్ ఏం పెట్టారంటే, మొట్టమొదట ఇది VR4 కాదండి, DR4 అని. ఏమండి డాక్టర్ 4, ఇది మీ ఇంట్లో ఉంటే డాక్టర్ మీ ఇంటికి రావడం, ఆ కాన్సెప్ట్ తో DR4 గా స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఇది పెట్టారో ఇక మీకు తెలిసినే కదా, డాక్టర్ సాబులు దొంగలుంటారా, నువ్వు డాక్టర్ 4 అని పెడితే ఎట్లా అని అన్నప్పుడు అప్పుడు కొన్ని అనివార్య పరిస్థితుల్లో మెడికల్ మాఫియా నుంచి కొంత ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ DR4 కాస్త VR4 అయింది. అంతకుముందు మన సంస్థ పేరు ఏంటంటే ఆసియా ఇమాల్. ఇప్పుడు కూడా పేరు వచ్చేది ఆసియా ఇమాల్ నుంచి వస్తుంది. మన మదర్ సంస్థ పేరు ఆసియా ఇమాల్, ఫస్ట్ పెట్టిన పేరు DR4, డాక్టర్ 4 అనే పేరుతో ఉంది. ఆ తర్వాత ఉన్న ప్రొసెస్ కి VR4 గా నామకరణం చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి, వి అంటే అప్పుడు వాల్టర్ ఇంటర్నేషనల్ గా మారి VR4 అనే నామకరణం తీసుకొచ్చింది. ఇది మామూలు సేవలు చేయలేదు. కరోనా సమయంలో మన కంపెనీ చేసినటువంటి సేవలకు గాను వారికి దత్తు అనే బిరుదు కూడా ఇచ్చారు. దత్తు అనేది ఒక బిరుదు అండి. అంటే ఇక్కడ పద్మశ్రీ, పద్మ విభూషణ్ ఎట్లనో ఆ మాదిరిగా కేటగిరీలో
వారు వారి దేశ ప్రజలకు చేసినటువంటి సేవకు గాను వారికి దత్తు అనేది ఆయన బిరుదు, ఇస్మాయిల్ అనేది ఆయన పేరు. సో ఆ రకంగా ఆయన సేవలు గుర్తించడం జరిగింది. మరి అటువంటి VR4 కరోనాలో విపరీతంగా సేల్స్ అయింది. అప్పుడే అందరూ కోటి రూపాయలు చెక్కులు స్టార్ట్ అయింది. సో ఈరోజు చూడండి, VR4 అంటే ఏంటి? V అంటే వాల్టర్ అని, R4 అంటే R 4 విధాలుగా మానవుని శరీరం మీద పనిచేస్తుంది. సార్ ఇక్కడ మీరు గమనించండి, ఇది కంప్లీట్, ఇందులో వేరే ఏమి ఉండదు, ఓన్లీ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, 100% బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్. మరి V అంటే వాల్టర్ అన్నమాట. R4 అంటే R 4 విధాలుగా మానవుని శరీరం మీద పనిచేస్తుంది అని అర్థం. సో వాట్ ఆర్ దోస్ 4 R's? రిమూవ్స్, రెడ్యూస్, రీఛార్జ్, రీజనరేట్. రిమూవ్స్, రెడ్యూస్, రీఛార్జ్ అండ్ రీజనరేట్. రిమూవ్స్ అంటే ఏంటంటే అర్థం తొలగించుట అని అర్థం. ఏమి తొలగిస్తుంది? టాక్సిన్స్, అంటే టాక్సిన్స్ తొలగిస్తుందని. మానవుని శరీరంలోకి, అసలు హ్యూమన్ బాడీలోకి విష పదార్థాలు ఎలా వస్తాయి? మనం తినే తిండి, తాగే నీళ్లు, పీల్చే గాలి, ఇవన్నీ కూడా కలుషితమైనవి, అవునా కాదా? మొత్తం కూడా ఫుడ్ కంటామినేట్ అయింది. అదే విధంగా ఆహారం, ఇందాకే చెప్పినట్టు, రమణ సార్ చెప్పినట్టు, పురుగు మందుల ఆహారం అయిపోయింది. ఇవన్నీ కలిసి మన బాడీలోకి టాక్సిన్స్ అనేది వస్తాయి. అదొకటే కాదు సార్, ఒక టాక్సిన్స్ తిండి ద్వారా, గాలి ద్వారా, వాటర్ ద్వారా కాకుండా మన శరీరమే పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ, అవునా కాదా? ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలు, టాక్సిన్స్ లోడ్ కూడా ఎక్కువ. ఇవన్నీ ఎప్పటికప్పుడు శరీరం నుంచి మనం బయటకు పంపించాలి. అంటే ఎలా బయటికి వెళ్తుంది ఈ విష పదార్థాలు, వ్యర్థ పదార్థాలు అంటే భగవంతుడు నేచురల్ డిటాక్సిఫికేషన్ ఆర్గాన్స్ ఇచ్చాడు. నేచురల్ గా, అంటే సహజ సిద్ధంగా మన శరీరంలోకి వచ్చిన